వెల్కమ్ టు ఈజీ మ్యాథ్స్ ఇండియా ఛానల్. సో ఈరోజు వచ్చేసరికి సివిల్ జేఎల్ మల్టీజోన్ 1 మల్టీజోన్ 2 కట్ ఆఫ్ చూద్దామండి. సో ఎలా ఉన్నాయో. సో ఇక్కడ హారిజంటల్ బ్రేకప్ వేకెన్సీస్ కూడా నేను ఇచ్చాను. సో ఇక్కడ ఏంటంటే మల్టీజోన్ 1 సివిల్కి వచ్చేసరికి ఓపెన్లో 12 ఉన్నాయండి. ఓకే, ఓపెన్లో 12 ఉన్నాయి. సో 12లో 8+4 అండి. 8+4 అంటే 8 జనరల్ అయిపోతాయి, 4 ఉమెన్కి. అంటే హారిజెంటల్లో 4 ఉమెన్ ఉండేటట్టుగా చూసుకోవాలి మనం. సో ఆ విధంగా చూసుకుంటే మనకి కట్ ఆఫ్ వచ్చేసరికి మేల్కి వచ్చేసరికి 367.414 వస్తుంది. ఫీమేల్కి వచ్చేసరికి 344.958 వస్తుందండి. 344.958. నెక్స్ట్ వచ్చేసరికి ఈడబ్ల్యూఎస్ స్ప్లిట్టింగ్ వచ్చేసరికి 2+1. ఓకే, దెన్ ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ వచ్చేసరికి మేల్కి వచ్చేసరికి 352.290, ఫీమేల్కి వచ్చేసరికి 290.033 అండి. 290.033. అండ్ బీసీఏకి వచ్చేసరికి 2+1 అండి. సో మేల్ వచ్చేసరికి 339.524 అండి. ఫీమేల్కి వచ్చేసరికి 336.124 అండి. అండ్ బీసీబీకి వచ్చేసరికి 2+1 ఉందండి. 3 ఉన్నాయి, 3లో 2+1 అవుతాయి. సో మేల్కి వచ్చేసరికి 362.072 అండ్ ఫీమేల్కి వచ్చేసరికి 339.524 అండి. అండ్ బీసీసీకి వచ్చేసరికి బీసీసీ డిఈ ఇవన్నిటికి ఒక్కొక్క పోస్టే ఉన్నాయి. సో ఆ ఒక్కొక్క పోస్ట్ ఎవరెవరు సెలెక్ట్ అయ్యారో చూద్దాం. సో 281.615 బీసీసీలో నుంచి, బీసీడీలో నుంచి 360.754 అండి. 360.754. అండ్ బీసీఈలోకి వచ్చేసరికి 338.344. ఓకే, అండ్ ఎస్సీకి వచ్చేసరికి 5 పోస్ట్ ఉన్నాయి, 4+1. సో మేల్ కట్ ఆఫ్ వచ్చేసరికి 343.640, ఫీమేల్ కట్ ఆఫ్ వచ్చేసరికి 333.048. అండ్ ఎస్టీకి వచ్చేసరికి మేల్ కట్ ఆఫ్ వచ్చి 340.287, ఫీమేల్ కట్ ఆఫ్ వచ్చేసరికి 339.431. ఇక్కడ 4 వేకెన్సీ ఉన్నాయి. సో దాన్ని 3+1గా స్ప్లిట్ చేసుకోవచ్చు. విహెచ్ హెచ్హెచ్ ఒక్కొక్క వేకెన్సీస్ ఉన్నాయి. సో అవి ఎవరు సెలెక్ట్ అయ్యారంటే 326.526 అండ్ 281.56 అండ్ 8 అండి. సో ఇది మల్టీజోన్ 1 సివిక్స్ కట్ ఆఫ్ అండి. అండ్ నేను ఆల్రెడీ చెప్తున్నానండి, దయచేసి ఇది ఫైనల్ కట్ ఆఫ్ కాదు. దీనిలో ఇంకా కొద్దిగా మార్పులు చేర్పులు ఉండొచ్చు. ఎందుకంటే మల్టీజోన్ 1 వాళ్ళు 2లోకి రావచ్చు, 2లో ఉన్న వాళ్ళు 1లోకి రావచ్చు. ఇది ఓపెన్ జనరల్ పోస్ట్ ఉంటాయండి. వాళ్ళు ప్రిఫరెన్స్ ఇక్కడ ఇచ్చుకుంటే టాప్, వాళ్ళు ఎక్కడ ఇచ్చుకుంటే అక్కడికి రావచ్చు అండి వాళ్ళు. సో మల్టీజోన్ 2 సివిక్స్ వచ్చేసరికి ఓపెన్లో 5+2 ఉన్నాయండి. సో ఇక్కడ వచ్చేసరికి మేల్ కట్ ఆఫ్ వచ్చి 363.066 అండి. ఫీమేల్ కట్ ఆఫ్ వచ్చేసరికి 365.287. అరే సార్ ఏంది ఇది, మళ్ళీ మేల్ వచ్చేసరికి తగ్గినాయి, ఫీమేల్ ఎందుకు ఎక్కువ ఉన్నాయి అని అంటే, యాక్చువల్గా 7 మెంబర్స్ తీస్తే మనకు కావాల్సిన ఫీమేల్ ఆల్రెడీ 2 మెంబర్స్ మన లిస్ట్లో ఉన్నారు, మెరిట్లో ఉన్నారు. కాబట్టి ఆ మెరిట్లో అమ్మాయిలు ముందున్నారు, అబ్బాయిలు అంటే జెంట్స్ కింద ఉన్నారు. కాబట్టి సో అట్లా వచ్చింది. ఫీమేల్ కట్ ఆఫ్ ఎక్కువ, మేల్ కట్ ఆఫ్ తక్కువ. అండ్ ఈడబ్ల్యూఎస్ వచ్చేసరికి 2 వేకెన్సీస్ ఉన్నాయి. సో అందులో 2 మేలే ఉన్నారు. సో ఆ మేల్లో కట్ ఆఫ్ వచ్చేసరికి 355.226 అండి. అండ్ నెక్స్ట్ బీసీఏకి వచ్చేసరికి 2 పోస్టులు ఉన్నాయి. సో ఇవి జనరల్ ఉంటాయి. సో అవి కూడా 2 మేలే ఉన్నారండి. 353.561 అండి. అండ్ బీసీబీలోకి వచ్చేసరికి ఒకటే ఉందండి, అది ఫీమేల్ ఉన్నారండి. 358.766. 358.766. బీసీసీకి వచ్చేసరికి ఒకటే ఉందండి, అది ఫీమేలే ఉన్నారు. 320.421. సో బీసీడీకి వచ్చేసరికి ఒకటే ఉందండి, అది కూడా ఫీమేల్ అండి. 354.139. బీసీఈకి వచ్చేసరికి ఒకటే ఉందండి, అది కూడా ఫీమేల్. 344.635. అండ్ ఎస్సీకి వచ్చేసరికి 3 ఉన్నాయి, 2+1. సో అందులో కట్ ఆఫ్ వచ్చేసరికి మేల్కి 334.806, ఫీమేల్కి వచ్చేసరికి 360.893. 360.893 అండి. ఇది ఎస్సీ కట్ ఆఫ్ అండి. ఎస్టీకి వచ్చేసరికి 2 ఉన్నాయి, మేల్ వచ్చేసరికి 340.795, ఫీమేల్ లేరండి, అక్కడే 2 జెంట్సే ఉన్నారు. విహెచ్ వచ్చేసరికి ఒక వేకెన్సీ ఉంది, అది 297.595 వాళ్ళు సెలెక్ట్ అయ్యారండి. సో ఇది బ్రేకప్ వేకెన్సీ కట్ ఆఫ్ జేఎల్ మల్టీజోన్ 2 అండి. 99% ఇదే ఉంటుందండి, ఎక్కడో 1% మారచ్చు ఫైనల్గా.
సో దయచేసి ఇది ఫైనల్ ఆథెంటికేషన్ అని అనుకోకండి, మారొచ్చు కొద్దిగా. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇదే కాదండి, నాకు తెలిసిన నాలెడ్జ్ని షేర్ చేయడానికి ఈ ఛానల్ని ఇది చేశాను. సో ఇందులో అన్ని రకాలుగా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.